హాయ్ గైస్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ కాగానే 3 days నుంచి అయితే ఫుల్ వర్షం. సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులో అయితే ఉన్నా. ఇగో 3 రోజుల ముందు బండి అయితే ఇగో ఇక్కడే పెట్టిన. మళ్ళీ ఇగో ఈ రోజు అయితే వచ్చిన బండి దగ్గరికి. ఈరోజు నా రైడ్ అయితే ఇక్కడ నుంచి శ్రీనగర్ వరకు, ఇక్కడ నుంచి ఒక 330 కిలోమీటర్లు అయితే ఉంది. వర్షంలోనే రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా. ఓన్లీ వర్షం ఇక్కడ మాత్రమే ఉంది, శ్రీనగర్లో అంత లేదంట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వర్షం ఒకవేళ ఎక్కువ ఉందో తక్కువ ఉందో ముందుకెళ్ళి చూద్దాం. ఒకసారి మబ్బులు చూడండి, నా పక్కనే ఉన్నట్టున్నాయి. ఎంత బాగుందో వ్యూ అయితే. ఇంకా ఇక్కడ నుంచి నేనైతే స్టార్ట్ అవుతున్నా. బండ్లో పెట్రోల్ కూడా లేదు. ముందుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే పెట్రోల్ కొట్టియాలి. నేను ఢిల్లీలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే మళ్ళీ ఇగో ఇక్కడ వరకు వచ్చింది. మన జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు ఎన్ని కిలోమీటర్లు అయితే వచ్చిందో మీకు నేను ముందుకెళ్ళేసి చూపిస్తా. ఇంకా స్టార్ట్ అయిదాం. మన వర్షం వస్తుంది. మీరు ఇంతకుముందు చూసారు కదా, అది 2 రోజుల ముందు వీడియో. ఇది 2 రోజుల తర్వాత. ఇక్కడ నాన్ స్టాప్గా జమ్మూలో అయితే నాన్ స్టాప్గా 5 రోజులు అయితే ఆగకుండా వర్షం వచ్చింది. దానివల్ల నన్ను అయితే ముందుకైతే వెళ్ళనియాలి. నేనైతే ఈ కొండల మధ్యలో ఇగో ఇక్కడే ఉండిపోయినా. ఈరోజు అయితే నేను స్టార్ట్ అవుతున్నా. ఈరోజు అయితే వాతావరణం మొత్తం క్లియర్ అయిపోయింది. వెదర్ అయితే ఇట్లుంది, కానీ ఒకవేళ వర్షం వచ్చేది రాందైతే మనకైతే అంత క్లారిటీ అయితే ఏం లేదు. మనం అయితే ఇక్కడ నుంచి శ్రీనగర్ వరకు అయితే నేను ఈరోజు స్టార్ట్ అవుతున్నా. 130 కిలోమీటర్లు మాత్రమే ఉంది. మనం ఒక 2-3 గంటలలో వెళ్ళిపోవచ్చు. ఆగి 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 కొంచెం కొండలు ఉంటాయి కాబట్టి ఒక 5 అవర్స్లో అయితే మనం శ్రీనగర్ రీచ్ అయిపోవచ్చు. బండ్లో పెట్రోల్ కూడా లేదు. నేను ఢిల్లీలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఇక్కడ ఇప్పటి వరకు ఒక 700 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఒక పాయింట్ తక్కువనే కొట్టించిన. ఆ ఒక పాయింట్ ఉంటే మనకు ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే వచ్చు. నేను మీకు ముందుకు వెళ్ళేసి అయితే మీకు చూపిస్తే ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనేది. నేనున్న దగ్గర నుంచి మీకైతే ఒకసారి లోయ చూపిస్తున్నా చూడండి, ఎంత కిందికి ఉందో. వాటర్ ఫ్లో కూడా మస్తు అనిపిస్తుంది పైనుంచి వ్యూ అయితే. వాటర్ ఫ్లోయింగ్ వ్యూ బాగుంది. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. పొద్దున్నే 6:30కి అయితే స్టార్ట్ అవుతున్నాను నేను ఇక్కడ నుంచి శ్రీనగర్కి. శ్రీనగర్ నాకు జస్ట్ ఒక 130 కిలోమీటర్సే చూపిస్తుంది. ఒక 3 అవర్స్లో నేనైతే శ్రీనగర్ రీచ్ అయిపోతా. 5 రోజుల నుంచి పడుతుంది వర్షము. 5 రోజుల నుంచి పడే వర్షానికి మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఈరోజే ఓపెన్ చేసిరు. అందుకే నాకు పొద్దున్నే 6కి అయితే అక్కడి నుంచి నన్ను పంపేసిరు. 6 నుంచి నేనైతే స్టార్ట్ అయినా. కొండలు మొత్తం ఇరిగి ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసినాయి. అందుకోసమనే రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. 5 days ఫుల్ వర్షం, బీభత్సమైన వర్షం వచ్చింది 5 రోజులు అయితే. 5 రోజులు అంటే నేను ఆల్మోస్ట్ లదాఖ్ కంప్లీట్ చేసుకునేటోన్ని. ఏం కాదులే, ఇప్పటి నుంచి నాన్ స్టాప్గా వెళ్ళినా కంప్లీట్ అవ్వచ్చు. అయిపోతుందిలే. ఇంకెంత దూరం, మా అయితే ఒక 500 కిలోమీటర్లు ఉంది. ఈరోజు శ్రీనగర్ వరకు వెళ్ళేసి మళ్ళీ రేపు కార్గిల్ అవి చూసి మళ్ళీ వెళ్ళిపోయినామంటే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే మొత్తం. ఈరోజు కూడా కొంచెం వాతావరణం బాగానే ఉంది, కానీ మనం ముందుకెళ్ళే కొద్దీ ఏమో చెప్పలేము. ముందుకెళ్ళిన తర్వాత ఒకవేళ వర్షమే వస్తుందో లేకుంటే రాకుండా ఉంటే మంచిగా ఈ 5 days ఆగిన 5 days కవర్ చేసుకోవచ్చు. బనియాల్ వరకే ఇట్లుంటుంది అనుకుంటా. బనియాల్ ఇంకొక 30 కిలోమీటర్లు అయితే ఉంది. 30 కిలోమీటర్లు మనం దాటేస్తే తర్వాత మెయిన్ హైవే వచ్చేస్తుంది, శ్రీనగర్ హైవే. ఆ శ్రీనగర్ హైవేలో ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఎంత జస్ట్ ఒక 2 అవర్స్లో అయితే నేను 10-11 కల్లా రీచ్ అయిపోతా. స్లోగానే వెళ్తున్నా, ఎందుకంటే రోడ్స్ చూడండి మొత్తం ఎట్లున్నాయో. అయినా మనం ఈ రోడ్లలో ఫాస్ట్ వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము. నేచర్లో వెళ్తుంటే పొద్దునే మస్తు అనిపిస్తుంది నాకైతే. ఫుల్ హ్యాపీగా ఉంది. ఎంత హాయిగా ఉందో. కానీ ఒకవైపు కొంచెం భయంగా కూడా ఉంది, ఎందుకంటే వర్షాకాలం కదా, ఎప్పుడు కూలిపోయేది తెలియదు. ఈ కొండలు గ్రీన్ హిల్స్ అంటే ఎప్పుడన్నా విన్నారా? ఇక చూడండి, చుట్టూ కనిపించేది మొత్తం గ్రీన్ హిల్స్. దీన్నే గ్రీన్ హిల్స్ అంటారు. ఇంకా పైనుంచి ఇంకా జల్లు వస్తూనే ఉంది. చూడండి, జలపాతం, కొండల నుంచి జలపాతాలు చూసుకుంటూ వెళ్తున్నాం పొద్దున్నుంచి. 5 రోజులు నాన్ స్టాప్గా వర్షం వచ్చి మొత్తం రోడ్స్ మొత్తం ఆగమాగం చేసింది. ఒకవైపు రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదే రోడ్లో 4-way రోడ్స్ అయితే ఏం బాగాలేవు. ఇక్కడ కూడా మొత్తం రోడ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి సూర్యుడిని చూడాలంటే కష్టమే. నేను సూర్యుడిని చూసే దగ్గర 5 రోజులు అయితే అయింది. 5 రోజుల నుంచి సూర్యుడే రాలే. ఈ రోజన్నా కనిపిస్తాడో లేదో చూద్దాం కాసేపట్లో. ఇప్పుడైతే టైం కాలే కదా, మార్నింగ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ వరకు చూద్దాం. ఈరోజు పక్క సూర్యుడిని చూడాల్సిందే, ఎండలో ఎండాల్సిందే. సూర్యుడు లేకపోతే కష్టమే జీవితం. సెలయేరు పారుతుంటే గుంతలు లేకుండా ఉంటే చాలు మనకు. రోడ్స్ ఎట్లున్నా కానీ వెళ్ళిపోవచ్చు. గుంతలు ఉండకూడదు. మెయిన్గా గుంతలున్నా పర్వాలేదు, కానీ పక్కన లోయ ఉంది కదా, దానివల్ల గుంతలు ఉండదు. ఎందుకంటే బండి షేక్ అవుతుంది అటు ఇటు,
దానివల్ల మీకు జలపాతం చూపిస్తా. ఇగో చిన్న జలపాతం. అక్కడ పైన చూడండి, పైనుంచి మొత్తం కూలిపోయి కింద కొండ వరకు కూలిపోయి కిందికే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఎట్లా చూపించాలి, రైట్ ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి చూపిస్తా. ఇప్పుడు చూసుకోవచ్చు అక్కడ పైన ఆ కొండ మొత్తం కూలిపోయి కిందికి వచ్చేసింది. నేను ఢిల్లీలో ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే జమ్మూ వరకు వచ్చింది. దగ్గర దగ్గర 740 కిలోమీటర్లు అయితే వచ్చింది ఇప్పటి వరకు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు వస్తుందో ఒకటే పాయింట్ ఉంది, అది కూడా పెట్టుకుంటుంది. రోడ్స్ అందుకేనా ఈ రోడ్స్కి ఎలానే చేయలే 5 రోజుల వరకు. అందుకోసమేనేమో రోడ్స్ ఇట్లునే అలో చేయలే. ఇక ముందు చూడొచ్చు మనం ఎంత పెద్ద కొండ ఉందో. ఆ కొండ మధ్యలో నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మనం సొరంగం సెకండ్ టన్నల్ లెక్క అయితే వెళ్తున్నాం. విజయవంతంగా ఎన్ని కిలోమీటర్లు ఉందో ఏమో చూద్దాం. ఇప్పటికైతే మనం ఎంటర్ అయిపోయినాం. భయపడకండి, తక్కువనే ఉందనుకుంటా. బయట చలేస్తే లోపల హీట్ ఉండాలి, కానీ ఈ లోపలే ఇంకా చలేస్తుంది ఎక్కువ. ఎంత ఉందో చూద్దాం. అంత పెద్దగా అయితే ఏం లేదు, చిన్నగానే ఉంది. ముందు ఇంకొక టన్నల్ కూడా అది కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ అది ఇంకా ఓపెన్ కాలే. ఆ రూట్ సైడ్ పే ఠీకే ఇక్కడ ఆపమని చెప్పి రాద్దాం. ఒక 1 అవర్ తర్వాత నేను ఠీకే సార్ జారావు. ఒక 1 అవర్ తర్వాత ఇక్కడ నుంచి అయితే రోడ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అంటాయి. ఇక్కడ నుంచి నేను ఎలో చేసి వెళ్తున్నా. 1 అవర్ ఆగిన ఇక్కడనే. ముందు రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోతేనే ఎలో చేయరు, లేకపోతే ఎలో చేస్తారు. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది, వెళ్తున్నా. టన్నల్ లోపలికి స్టార్ట్ అవుతున్నా. ఇంకొక టన్నల్ ఎంత పెద్దగా ఉందేమో, చిన్ననే ఉందనుకుంటా. అవతల నుంచి బయట సైడ్ నిలబడి చూస్తే రోడ్ అయితే కనిపించింది. ఎంత దూరం ఉందో చూద్దాం. టన్నల్ లోపల అయితే బీభత్సంగా చలేస్తుంది. ఎంత కూల్గా ఉందో లోపలైతే. ఎండాకాలంలో అయితే కూల్ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఇగో టన్నల్లో బయటకు అయితే వచ్చేసినాం మనం. అంత పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది. కొన్ని వెహికల్స్ని మాత్రమే పంపిస్తున్నారు. టన్నల్ బయటకు అయితే వచ్చేసినాం. ఇప్పుడే ఎండ అయితే బయటకు వస్తుంది. సూర్యుడు ఎండ ఇప్పుడే బయటకు వస్తుంది. కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. 5 రోజుల తర్వాత సూర్యుడిని అయితే చూస్తున్నా నేను. 5 డేస్ 5 రోజులైంది. రోడ్ కొంచెం బాగుందని ఫాస్ట్ వెళ్ళొద్దు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక పెట్రోల్ బంక్ కావాలి. బండ్లో పెట్రోల్ అయితే అస్సలు లేదు, ఎప్పుడు ఆగిపోయేది తెలియదు. 750 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇంకొక 20-30 కిలోమీటర్లు వెళ్ళి ఆగిపోతుంది బైక్. ఢిల్లీలో ఫుల్ ట్యాంక్ కొట్టించిన మొత్తం ఎన్ని కిలోమీటర్లు వచ్చిందనేది మీకైతే అక్కడ బంక్ దగ్గర ఆపేసి ఒక వీడియో చేసి మీకైతే చూపిస్తా. పెట్రోల్ బంక్ దగ్గరకు అయితే వచ్చేసినాయి. పెట్రోల్ బంకులో పెట్రోల్ అయితే కొట్టిద్దాం. ఆన్లైన్ ఉందో లేదో అడుగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. 106 రూపాయలు అయితే ఉంది. ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాయి ఇక్కడ మళ్ళీ జమ్మూలో. ఫుల్ ట్యాంక్ కర్దో ఠీకే. ఎంత వస్తుందో చూద్దాం. 1296కు పై వరకు వచ్చేసింది. కిత్నా అయితే జిత్నా కర్దో. 1320 రూపాయలకి మళ్ళీ పై వరకు ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. మళ్ళీ ముందుకు ఎక్కడో వెళ్ళేసి చూద్దాం. ఎండ అయితే వచ్చేసింది. 750. నేను ఒక పాయింట్ తక్కువ కొట్టించిన అంటే 800 కిలోమీటర్లు వచ్చింది నాకు ఒక్క ఫుల్ ట్యాంకు. 800 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు. ఢిల్లీలో ఫుల్ ట్యాంక్ చేపిస్తే మన పంజాబ్ దాటి, చండీగఢ్ దాటి, జమ్మూ దాటి, కాశ్మీర్ వరకు అయితే వచ్చేసింది. 800 కిలోమీటర్లు. బండి మైలేజ్లో అయితే మెచ్చుకోవచ్చు. చాలా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. మళ్ళీ ఈ కొండలున్న దగ్గరకు అయితే వచ్చేసిన. సూర్యుడు వచ్చిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా, మరియు మళ్ళీ వెంటనే కొండ పక్కకి వెళ్ళిపోయిండు. మళ్ళీ కొండ దాటేసి మళ్ళీ ముందు వెళ్ళిన తర్వాత కనిపిస్తాడు. పైనుంచి అయితే ఇగో జలపాతం వస్తూనే ఉంది. వాతావరణం అయితే ఏం చేంజ్ కాదు కదా. పైనుంచి అయితే ఇగో వాటర్ వస్తూనే ఉన్నాయి. మనకు మెయిన్గా వర్షం రాకుండా ఉంటే చాలు, మనమైతే స్లోగా వెళ్ళిపోవచ్చు. కానీ పైన బోర్డు చూసుకోవచ్చు, బనియాల్. ఎక్కడో పైన కొండ మీద ఉంది బనియాల్ అని. ఇగో ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు. శ్రీనగర్ స్టేట్, బనియాల్ రైల్వే స్టేషన్, బనియాల్ టౌన్. మనమైతే స్ట్రేట్గా వెళ్ళాలి. వెల్కమ్స్ శ్రీ అమర్నాథ్ జీ యాత్ర 2026. నేనైతే ఆ కొండల పక్క నుంచి కొంచెం పెద్ద హైవేకి అయితే వచ్చేసిన.
హైవే కొంచెం మస్తు పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒక 2 అవర్స్లోనే శ్రీనగర్ రీచ్ అయిపోవచ్చు. 100 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ముందు బీభత్సమైన ట్రాఫిక్ అయితే అయిపోయింది. ఎంతసేపు ఉంటుంది ఏమో ఈ టోల్ గేట్ దగ్గర. మనమైతే స్లోగా ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. ముందుకు వెళ్తాము లేకుంటే ఇక్కడనే ఆగుతాము. అసలు వెళ్ళే గ్యాప్ కూడా లేదుగా. ఇంకో బనియాల దగ్గర అయితే ట్రాఫిక్ జామ్ ఫుల్గా. ఇక్కడే మనకు ఒక 4-5 రైడర్స్ కూడా కలిసిరు. ఇగో అన్న వాళ్ళది అయితే కేరళ నుంచి ఇగో ఇక్కడ పక్కన బండ్లు కనిపిస్తున్నాయి చూడండి, పెద్ద పెద్ద బండ్లు. మహారాష్ట్ర నుంచి, నేపాల్ నుంచి కూడా వచ్చారు.